వస్తే వెళ్ళానని అనుకున్నారు చాలామంది. కానీ జక్కయ్యకు ఈ పిలుపు ఇష్టం లేదు. చాలామంది మంచి పేరు పెట్టుకుంటారు, కానీ వాడి జీవితం అయినట్టుగా ఉండదు. ఎక్కడో ఈనాడు పేపర్లోనో లేదా టీవీలోనో ఎక్కడో వస్తే మంచి పేరు, మా అబ్బాయికి మా అమ్మాయికి మంచి పేరు పెట్టండి అని అడుగుతారు. మంచి పేరు పెట్టండి. ఒక కుసుమ అని పేరు పెట్టారు. కుసుమ అని పేరు పెట్టినావు కానీ ఈనాడు పేరు పెట్టారు ఏంటంటే కుసుమ అనేది స్త్రీలకుంటే ఒక వ్యాధి. ఇలాంటి చాలా అర్థం తెలియదు కానీ పేరు మాత్రం మంచి మన స్పెషల్గా రుక్మి లేదంటే రిషి ఏమేమో పేర్లు పెడతా ఉంటారు. మంచి దైవమైన పేర్లు వేసేసి లోకంలో పేర్లు పెడతా ఉంటారు పిల్లలకి. వాళ్ళకి ఏంటంటే మా పిల్లలకి మంచి పేరు ఉండాలనుకుంటున్నారు. బైబిల్లోనే పేర్లు కంటే మంచి పేర్లు ఎక్కడ ఉండవు. కనుక జ్ఞాపకం చేస్తున్నా, జక్కయ్య అనే పేరు. ఈయన యూదుడు. ఈయనకి జక్కయ్య అని అమ్మ నాన్న పేరు పెట్టారు. జక్కయ్య అంటే పవిత్రుడు. ఈయన ధనవంతుడు అని చూస్తున్నాం. ఈయన కాంట్రాక్టర్, ట్యాక్స్ కలెక్టర్. అంటే రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని పరిపాలన చేస్తుంది. రోమా ప్రభుత్వం వాళ్ళు ప్రతి వారికి పన్నులు వేసేవాళ్ళు. జుట్టు పెంచినా పన్నే, ఉప్పు పన్ను, ఆపిడి పన్ను, చివరికి బోధ చేస్తే కూడా పన్నే. మీ బోధకుడు పన్ను కట్టడా అడుగుతారు కదా, బోధ చేస్తే కూడా పన్ను కట్టాలి. ప్రతి దానికి పన్నులు కట్టాలి. మరి కట్టాలు పెట్టారు, ఎవరు వసూలు చేస్తారు వాటిని? అందుకని స్థానికంగానే కొంతమందిని ఏర్పరచుకుంటారు. పాట పెడతారు, పాట అంటారు కదా, ఆప్షన్. ఎవరైతే ఎక్కువ పాడుకుంటారో వాళ్ళకి అది ఇస్తారు. సో ఒక 8 లక్షలు అనుకోండి, వాళ్ళు 8 లక్షల ముందు కట్టేస్తారు. దాని వీళ్ళు ఒక్కొక్కరి మీద వసూలు చేసుకుంటారు. కాబట్టి అలా యూదుడై ఉండి రోమీయులకు తాను బానిసగా పనిచేస్తున్నాడు అని ఇతడు పాపి అన్నాడు. మన యూదుడై ఉండి రోమీయులకు సహాయం చేస్తున్నాడు అని చెప్పి ఇతడు పాపాత్ముడు అన్నారు హిందువులు. కానీ ఆయన ఎంతవరకు పాపం చేశాడు చూద్దాము. 2 దయచేసి చూడండి. 8వ వచనం చూడండి. 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. ఎవరైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 ఏమంటాడు? తీసుకున్నట్లయితే. తీసుకున్నాను అంటలే అంటే అర్థం ఏంటి? పర్ఫెక్ట్గా ఉన్నాడు, సరిగ్గా ఉన్నాడు. కానీ ఒకవేళ ఎవరి దగ్గరైనా అన్యాయాన్ని తీసుకుని ఉంటే, ఒకవేళ తీసుకుని ఉంటే వాళ్ళకి ఎంత ఇస్తానన్నాడు? 4 రెట్లు ఎక్కడ ఉంది అసలు? చూడండి, నిర్గమకాండము 22వ అధ్యాయం 4వ వచనం. నిర్గమ 22, 4వ వచనం. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వారి ఎదుట దొరికిన ఎడల 2 అంతలు చెల్లింపవాలి. ఎంతమ్మా? ఒక ఎద్దులను దొంగతనం చేస్తే అది దొరికితే ఎన్ని ఇవ్వాలి? 2 అంతలు. ఆయన ఎంత ఇస్తాడు? అబ్బా చూద్దాం, ఇంకా చూద్దాం. 7 సామాన్యులను జాగ్రత్త పెట్టినప్పుడు తన పొరుగు వారికి అప్పగించినప్పుడు అది ఆ మనిషిని ఇంటి నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అంతలు చేర్చుకునేవారు. ఎంత చెల్లించాలి? 2 అంతలు. 2 అంతలు. లేవికాండ 6వ అధ్యాయం 5వ వచనం. లేవి 6వ అధ్యాయం 5వ వచనం. ఆ మూలధనం ఇచ్చుకొని దాంట్లో దాని 5వ వంతును తన అపరాధ పరిహార బలిపించు దినమున ఎంత ఇవ్వాలి? 5వ వంతు. అంటే ఏంటి? ఆ మూలధనం ₹1,00,000 అనుకోండి, అప్పుడు ఎంత ఇవ్వాలి? తిరిగి 20,000 కలపాలి. 5వ వంతు కలపాలి. 4 రెట్ల కాదు కదా, 5వ వంతు. ఇంకా ఏంటండి?
సంఖ్యాకాండం 6వ అధ్యాయం 7వ వచనం కూడా. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 7వ వచనం. తమ దేవునికి మీద కట్టబడిన తలవెంట్రుకలు అతని తల మీద కూడా కనుక అతని తండ్రి కానీ తల్లి కానీ సోదరుడు కానీ చనిపోయిన వారిని బట్టి అతను తాను అపవిత్రపరుచుకున్నవాడు. అతను ప్రత్యేకంగా ఉన్న దేవుడు 8వ దినమున అతడు ఎన్ని 2 తెల్ల గువ్వలు. కానీ ఈయన ఎంత ఇస్తా అన్నాడు? డబుల్ కదండి. రెండంతా చెల్లిస్తాను అక్కడ ఉంటే ఈయన ఎంత ఇస్తా అన్నాడు? 4 రెట్లు ఇస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ పర్సన్ కనపడుతున్నాడు. పేరు చూస్తే చెక్కయ్య. తన జీవితం కూడా తాను పర్ఫెక్ట్గా ఉండాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని ఉన్నట్లయితే అంటున్నాడు, తనకు తెలియదు, ఒకవేళ అలా చేసి ఉంటే అంటున్నాడు. అంటే ఇది తన జీవితము జాగ్రత్త పెట్టుకున్నాడు కదా, జాగ్రత్త పెట్టుకున్నాడు. కానీ ఎందుకు పాపి అన్నారు? ఇద్దరు పాపి అయిన మనుషులు బస్తే ఎందుకు అన్నారు? కారణం ఏంటి? ఆయన ఎక్కువ వసూలు చేశాడనో లేకపోతే కాదు. యూదుడై ఉండి రోమీయులకు బానిసయ్యాడు. రోమీయులకు పన్ను వసూలు చేసి ఇస్తున్నాడు. అన్యులకు తాను బానిస, అందువల్ల పాపాత్ముడు అన్నాడు. ఇది ఆయనకున్న బిరుదుకు వాడు పెట్టే బిరుదు. కాబట్టి ఇటువంటి మంచిగా ఉన్నప్పటికి కూడా, తాను పర్ఫెక్ట్గా ఉన్నానన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు కూడా తన హృదయంలో నేను నీతిమంతుని కాదు అని అన్నాడు. చూసారు? ఇదే 10వ అధ్యాయం మార్కు సువార్తకి రండి. లేదు, ఇక్కడే చూద్దాం. 18వ అధ్యాయం చూద్దాం. 18 లూకా సువార్తలో చూద్దాం. 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమును పాలిస్తున్నప్పుడు నేనేమి చేయవలని ఒక అధికారి. మన మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కూడా చూడొచ్చు. ఇద్దడు, ఒక యవ్వనస్తుడు, ఒక అధికారి, ఒక భక్తి గలవాడు, ఆస్తి గలవాడు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఈయనకు ఉన్నాయి. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళుని నేను నిత్య జీవం పొందాలని ఏం చేయాలని అడుగుతున్నాడు.